వెంకటేశ్వర సార్ నమస్తే అండి. నమస్తే సార్, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. అలాగే హర్రామ్ జోగయ్య కూడా మీ కర్మ మీ ఇష్టం అంటూ ఆయన బహుశా చివరి లేఖేమో పవన్ కళ్యాణ్ గారికి ఆ లేఖ కూడా రాసేశారు. సో ముద్రగడ అండ్ జోగయ్య వీళ్ళు జనసేనకు దూరం అయితే కాపులు ఆ పార్టీకి దూరమైనట్టుగా భావించాలా? ఇప్పుడు జనసేనకు వాళ్ళ దగ్గర ఉన్నారని నాకు చెప్పండి. సింపథైజర్స్ సార్ ఆ పార్టీ. జనసేనకు దగ్గర ఉంటే ఇప్పుడు కొత్తగా దూరం కూడా ఉంటుంది. ముద్రగడ జనసేనలో చేరుతారు, వైసీపీలో చేరుతారు, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆయన అయితే జనసేనలో అయితే చేరలేదు. హరిరామ జోగయ్య కూడా జనసేనకేమీ ఎక్కడ క్యాంపెయిన్ ఏం చేస్తలేడు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు, దగ్గరేం లేరు. ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్కు శ్రేయోభిలాషులైతే ఏదైనా ఇష్యూ ఉంటే పవన్ కళ్యాణ్తో ముందు మాట్లాడి అది అంతర్గతంగా సలహాలు ఇస్తూ మాత్రమే ఉండాలి. కానీ బహిరంగంగా విమర్శలు చేస్తూ బహిరంగంగా లేఖలు విడుదల చేస్తే అది శ్రేయోభిలాషుల పని అవుతుందా? ఇది రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్ ఏంటంటే, జనసేన ఎక్కువ సీట్లు అడగాలన్నది వీళ్ళు మొదటి నుంచి వాదన. సో జనసేనకు బలం అంతే ఉంది అని పవన్ కళ్యాణ్ వాదన. బలం ఎంత ఉంది అని పవన్ కళ్యాణ్ వాదనను వీళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు ఎంత బలం ఉందో పవన్ కళ్యాణ్కి తెలుస్తుందా, ముద్రగడ పద్మనాభంకి తెలుస్తుందా, హరిరామజోగికి తెలుస్తుందా? జనసేనకు ఎక్కువ సీట్లు రావాలన్న కోరిక పవన్ కళ్యాణ్కి ఉండదా? ఒక్క ముద్రగడకు హరిరామజోగిలకి ఉంటుందా? పవన్ కళ్యాణ్కు తనకు తక్కువ సీట్లు రావాలని కోరిక ఉంటుందా? ఇది నాలుగో క్వశ్చన్. ఐదవది, పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఒప్పుకొని చంద్రబాబు విజయానికి తోడ్పడుతున్నాడు, ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ బలానికి ముద్రగడ్డ జోగయ్యల లేఖలు ఉపయోగపడవా? అల్టిమేట్గా ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది? ఇది ఐదవ ప్రశ్న. ఆరో ప్రశ్న, ఈ 24 సీట్లలో ఎన్ని సీట్లు జనసేన గెలుస్తుంది అని ముద్రగడ అంచనా, హరిరామ జోగయ్య అంచనా. ఇచ్చిన 80 ఇవ్వాలని ఇప్పుడు ముద్రగడ లేఖలు రాశారు. ఆచరణలో మీరు ఆలోచించండి. 80 సీట్లు జనసేనకి ఇచ్చి 90 సీట్లు టీడీపీ పోటీ చేస్తుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఒక బలమైన పార్టీ, ఒక మేజర్ పార్ట్నర్, జూనియర్ పార్ట్నర్, బలమైన పార్టీ పక్క పెడదాం, ఇలా 95 సీట్లు టీడీపీ, 80 సీట్లు జనసేన పోటీ చేస్తే టీడీపీకి అధికారం వస్తుందా? ఎందుకంటే సొంతగా అధికారం రావాలని ఏ పార్టీ చూస్తుంది. అంటే టీడీపీ జనసేన పొత్తు వికటించటానిక ముద్రగడ ప్రతిపాదన చెప్పాను 80 సీట్లని. నేను 7వ ప్రశ్న, అసలు జనసేనకు కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించటానికి గత ఎన్నికల సమయంలో ముద్రగడ కానీ హరిరామ జోగయ్యలకు కానీ చేసిన కృషి ఎంత? అపీల్ ఏమైనా చేశారా కనీసం మన పవన్ కళ్యాణ్ గెలిపించుకుందామని? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలిపించడానికి కృషి చేయని వారు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాను అని అందుకొరకు మా తాపత్రయము అని అంటే నమ్మమంటారా? దీనికి ఎక్కడైనా నమ్మకం ఉంటుందా? సో అందువల్ల ఈ లేఖల వల్ల అల్టిమేట్గా ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది? ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను, దీంట్లో ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పమనండి. ఇప్పుడు అందువల్ల మనం నిరంతరము పబ్లిక్ డొమైన్లో పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేయడానికి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం లేని నాయకుడు, పవన్ కళ్యాణ్కు సొంత ఎజెండా లేదు, ఆయన చంద్రబాబు ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఒక రకంగా బలం చేకూరుస్తున్నారు ముద్రగడ, హరిరామ జోగయ్య. అందువల్ల వీరు జనసేనకు హితాన్ని కోరే సలహాలు ఇస్తే ఇది సలహాలు ఇచ్చే పద్ధతి ఇది కాదు, దానికి కాంటెక్స్ట్ కూడా లేదు. ఇప్పుడు నిజంగానే రేపు ఏం చేస్తారో చూస్తాం కదా ఎన్నికలప్పుడు. మొదలు 80 సీట్లు అడగాలి అని అంటున్నారు. అసలు ఈ అడగడం ఎందుకు? నిజంగానే జనసేనకు అంత మద్దతు ఉండి ముద్రగడ్డ, హరిరామ జోగయ్యల రంగంలో దిగి రాష్ట్రమంతా కాపులను ఐక్యం చేస్తే అసలు ఈ సీట్లు అడుగుడు ఎందుకండి? టీడీపీని అడుగుడు ఎందుకు, అది ఇచ్చుడు ఎందుకు? వీళ్ళే పోటీ చేయొచ్చు కదా. సో మొదలు ఆ బేసిక్ ఉండాలి కదా. సో ఇక ముద్రగడ, హరిరామ జోగయ్యలకు కోపం వస్తే కాపులందరికీ కోపం రావాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాలందరికీ ముద్రగడ, హరిరామ జోగయ్యలే శాసనమా?
అంటే వాళ్ళకి ఇంకా వేరే రాజకీయ వ్యక్తిత్వాలు ఎజెండాలు ఉండవా? అందువల్ల వైసీపీ అభ్యర్థి కాపు అయినా కూడా నేను అనేక సర్వేల ఆధారంగా చెప్తున్నాను, వైసీపీ అభ్యర్థి కాపు ఉండి అక్కడ జనసేన కాక టీడీపీ పోటీ చేస్తూ టీడీపీ అభ్యర్థి కమ్మ అయినా కూడా కాపు ఓట్లు కూటమికే వెళ్తాయి మెజారిటీ. కొంత వైసీపీ అభ్యర్థి కాపు కనుక 3% 4% కాపు ఓటు అదనంగా అంటే ఇతర వైసీపీ అభ్యర్థులతో పోలిస్తే వైసీపీ కాపు అభ్యర్థి తెచ్చుకోవచ్చేమో. కానీ ఈ అలయన్స్ వల్ల, ఈ అలయన్స్ క్రియేట్ చేసినటువంటి కాంటెక్స్ట్ వల్ల మీరు చూడండి సర్వేలలో కూడా వ్యక్తమయ్యేది, ఈవెన్ వైసీపీ అభ్యర్థి కాపు అయి టీడీపీ అభ్యర్థి కమ్మ అయినా కాపులు మెజారిటీ టీడీపీ జనసేనకే ఓటు వేస్తారు. కాపులంతా అమాయకులకు కాదు కదండి, రాజకీయం అర్థం కాకుండా ఉంటుందా ఈ మొత్తం కళ్ళ ముందు కనబడుతుంటే. అందువల్ల అయినా కాపులంతా జనసేనకే వేయాలని రూల్ ఏముందండి? వైసీపీలో కాపులు లేరా? మిగతా పార్టీలో కాపులు లేరా? మెజారిటీ ఇప్పుడు కమ్మాస్లో 70-80% టీడీపీకి వేస్తున్నారు. ఇది నేను అనేక సర్వేలు చూసి చెప్తున్నా. రెడ్డీస్లో 70-80% వైసీపీకి వేస్తున్నారు. మాలల్లో 70-80% వైసీపీకి వేస్తున్నారు. మాదిగల్లో కొంత తక్కువ ఉంది. ఇలా మనకు కమ్యూనిటీ పరంగా ఓటింగ్ సరళి ఉన్నమాట నిజం. ఆంధ్రప్రదేశ్లో ఆ కులం పిచ్చి కాస్త ఎక్కువే, తెలంగాణ కన్నా చాలా ఎక్కువ. సో తెలంగాణలో ఈ ధోరణి లేదు మీకు. ఆ ధోరణి ఉంటే కేసీఆర్ ఆయన కులం జనాభా ఎంత, కేసీఆర్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఎలా ఉంటాడు? అవకాశమే లేదు కదా. సో అందువల్ల కులం తెలంగాణలో కూడా బలమైన ప్రభావం చూపిన ఈ రకమైనటువంటి లేదు. కులం ఆధారంగా ఓటింగు, పార్టీల బలాబలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఆ ధోరణి ఉన్నమాట నిజం. సో అందువల్ల కాపుల్లో కూడా మెజారిటీ జనసేన పట్ల సానుకూలంగా ఉండవచ్చు, లేరని నేను అంటలేను. టీడీపీతో పొత్తు వల్ల అది ఉభయులకు ఉపయోగం అనే భావన తెలుగుదేశంలో ఉంది, జనసేనలో ఉంది. అధికారంలోకి తాము రావాలి అంటే జనసేన అవసరం అన్నది టీడీపీ సగటు కార్యకర్త కూడా అర్థమైంది. అసెంబ్లీలో బలంగా ప్రవేశించాలి అంటే తెలుగుదేశంతో పొత్తు అవసరము అన్నది జనసేన క్యాడర్ కూడా అర్థమైంది. వైసీపీని ఓడించాలి అంటే ఇద్దరు కలవాలన్నది రెండు పార్టీలకు అర్థమైంది. అందువల్ల ఈసారి ఓట్ల బదిలీ నేను చాలా సర్వేలు చూసి చెప్తున్నాను, 90% ఎబోవ్ ఓట్ల బదిలీ ఓటర్స్ అవుతుంది. జనరల్గా ఏదన్నా 1-2 సీట్లలో ప్రత్యేకమైన ఘర్షణ ఉండి అలాంటివి ఉంటే తప్ప. అందువల్ల కులం అనేది కూడా వ్యక్తి ఆధారంగా ఉండదు, పొలిటికల్ కాంటెక్స్ట్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు షర్మిల కూడా ఎంటర్ అయింది. మరి రెడ్లంతా, క్రైస్తవులంతా, రాజశేఖర రెడ్డి అభిమానులంతా, ముస్లిం మైనారిటీలంతా షర్మిలకి వేస్తారా? మరి ఆమె కూడా వేయాలి కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా. సో మీరు చూడండి షర్మిల ప్రభావం ఏమి ఉండదు. అంటే మరి పొలిటికల్గా ఎందుకు వేయాలి? ఇప్పుడు షర్మిలారెడ్డి కదా, మేము చెప్తున్నా కదా నేను షర్మిలారెడ్డిని అని చెప్తోంది. అయినా మరి ఆమెకు వేస్తలేదు కదా షర్మిలారెడ్డికి. పక్కన బ్రదర్ అనిల్ ఉండి ప్రచారం చేసిన క్రిస్టియన్ ఓటు నీకు జగన్కే పోతుంది కదా. ఎందుకు పోతుంది? బ్రదర్ అనిల్ కన్నా ఎక్కువ ఎవాంజలిస్టులు ఉన్నారా? అంటే ఓటు అనేది వ్యూహాత్మకంగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఓట్లు ఉండవు. వ్యూహాత్మకంగా ఓట్లు పడే సమయంలో అందువల్ల వ్యక్తుల ప్రమేయం పరిమితంగా ఉంటుంది. అందువల్ల ముద్రగడ, హరిరామజోగేయులు అయినా వాళ్ళే జనసేనను ఓడించండి, టీడీపీని ఓడించండి పిలుపు కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నారంటే జనసేన పైన నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. ఆ కథ కూడా ముగిసింది. హరిరామజోగ కూడా చెప్పినట్టుగా మీ కర్మ అన్నాడు. ఎవరి కర్మ ఏంటో జనం చూస్తారు కదా రేపు. రైట్ సార్. ఇక్కడ ముద్రగడ పవన్ అడుగుతున్న మరో ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ కూడా బయటికి రావడానికి సాహసం చేయలేదు. అటువంటి సమయంలో మీరు వెళ్ళి మద్దతు చెప్పి ఆ పార్టీ పరపతి పెరగడానికి మీరు కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు 80 సీట్లు 2 ఏళ్ళు సీఎం అడగాలి అనేది ఆయన అడుగుతున్న లాజిక్. పరపతి పెరిగిన మాట నిజం. జనసేన కీలక సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన మాట సమయం. కానీ ఓట్లు సీట్ల పంపిణీ వచ్చే వరకు అది ప్రాతిపదిక బలాబలాలే ఉంటాయి. కష్టకాలంలో పనిచేశారు కదా అని ఆస్తి రాసివ్వరు. ఇప్పుడు ఇంట్లో ఏదో సంక్షోభంలో ఉంటుంది. ఆ సమయంలో ఒక మిత్రుడు వచ్చి చాలా హెల్ప్ చేస్తాడు సమస్యల పరిష్కారానికి అని చెప్పి సగం ఆస్తి రాసివ్వరు కదా. సో అల్టిమేట్గా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. అది ఉన్నారు కనుకనే ఇవాళ జనసేనకు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. లేకపోతే టీడీపీ ట్రాన్స్ఫరే కాదు కదా. పొత్తుల్లో ఈ స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఇక 80 సీట్లు ఎందుకు ఇవ్వాలి, 100 సీట్లు ఎందుకు ఇవ్వద్దు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అంత కష్టపడి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. 80 దగ్గర ఏంటి ఫిగర్? వై నాట్ 100? అసలు వై నాట్ 175?
జనసేనకి 175 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పోటీ నుంచి విరమించుకొని స్వచ్ఛందంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయొచ్చు కదా చంద్రబాబు. అది ఎందుకు అడుగుతాడు ముద్రగడ? 80 దగ్గర ఎందుకు ఆగాడు అంటే అన్నది 100 ఎందుకు అడుగుతలేడు? అసలు టీడీపీ ఏం లేదు కదా, ఉన్నదే జనసేన కదా. ఒకవేళ జైల్లో చంద్రబాబు ఉన్న సమయంలో జనసేన మద్దతు ఇవ్వకపోతే టీడీపీ పరిస్థితి బయటకు వచ్చేవాళ్ళే కాదు కదా. అందువల్ల 100 సీట్లు అడగాలి. వై నాట్ 80? దీనికి ఆన్సర్ ఉంటుంది. 110 సీట్లు అడగాలి. టీడీపీ 65 సరిపోతుంది. ఆన్సర్ ఉంటుంది దీనికి ఏమన్నా. మొదలు ముద్రగడ చెప్పాలి ఏ ఫార్ములా ప్రకారం 80 వచ్చింది. దానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా అడగటానికి. హరిరామ జోగే 58, 67 అడిగారు. ముద్రగడ 80 అడిగారు. దానికి నెక్స్ట్ 100 అడగండి పని అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక గ్యారంటీ కదా ఎక్కువ సీట్లు ముఖ్యమంత్రి అవుతాడో కాదు తెలియదు, కానీ ఎక్కువ సీట్లో పోటీ చేసిన ఆనందం అని ఉంటుంది కదా. అందువల్ల ప్రాతిపదిక లేని డిమాండ్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి జనసేన టీడీపీ పొత్తు ఫెయిల్ కావాలి అని ఆలోచించే వరకు ఇది ఉపయోగపడుతుంది. అంతకుమించి ఏం లేదు. అందువల్లనే పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం చర్చించాను, ముద్రగడ ఇంటికి వస్తానన్నాడు, పోలేదని ఏం పోతాడు ఇట్లా ఉత్తరాలు వస్తుంటే. నువ్వు 80 సీట్లకు పోటీ చేయి, నువ్వు ముఖ్యమంత్రి అడుగు, ఎడి చేసి టీడీపీతో పొత్తు దెబ్బతీయాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా పోతుంది చెప్పండి నాకు. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది. మరి అలాంటప్పుడు మధ్యలో ముద్రగడ వైసీపీలో కూడా చెప్తున్న వార్తలు వచ్చాయి. మొదటి నుంచి ఏమి జనసేనకు అనుకూలంగా ఏం లేడు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు ఎన్ని సీట్లు పోటీ చేయాలో ఆయనకు తెలియకుండా మిగతా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయంటే ఏం ఆన్సర్ చెప్పాలి? రైట్ సార్. ముద్రగడ పద్మనాభం గారు చెప్పేది ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత మీరు రాజమండ్రిలో జరిగిన ఒక కవాతు సందర్భంగా మా ఇంటికి వస్తానని కబురు పంపారు. అప్పుడు కూడా వేచి చూశాను. రీసెంట్గా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేత మీరు కబురు పంపారు, వస్తానంటే స్వాగతించడానికి సిద్ధమయ్యాను. 2 సార్లు మీరు రాలేదు. అంటే మీరు ఎవరో పర్మిషన్ అడిగి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేని కారణంగా మీరు రాలేదు అని చెప్పి, ఎవరో పర్మిషన్ తీసుకునే పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఎవరో అని చెప్తూ ఆ పర్సన్ పేరు చెప్పలేని స్థితిలో ముద్రగడ ఎందుకున్నాడు నాకు మొదలు చెప్పండి. ఎవరో ఎందుకు? ముద్రగడకి ఎందుకు భయం? డైరెక్ట్ చెప్పచ్చు కదా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొని రావాలా అని. ఎందుకన్నా లేకపోతున్నాడు? ఎవరో అని చెప్తూ ఆ పేరు కూడా చెప్పలేని స్థితిలో ముద్రగడల నాయకుడు ఉండడం ఏంటి అని నాకు అర్థంగాని అంశం. డైరెక్ట్గా చెప్పచ్చు కదా ముద్రగడ ఎవరో వాళ్ళు. సో అందువల్ల నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, టీడీపీ జనసేన పొత్తును ముద్రగడ కానీ జోగయ్య కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అది చివరకు అది ప్రయోజనము జగన్మోహన్ రెడ్డికి అనుమానం లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఈ 2 పార్టీలకు లాభం జరుగుతుంది. మీరు ఈ మాట నేను ఇవ్వాలంటున్నా, మీరు రిజల్ట్స్ తర్వాత చూడండి. అది 2 పార్టీలకు బెనిఫిట్ అవుతుంది. ఎంత బెనిఫిట్ అవుతుంది? అధికారం వచ్చేంత బెనిఫిట్ అవుతుందా అది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా టీడీపీకి ఇప్పుడున్న 23 కన్నా ఎక్కువ రావడానికి, జనసేనకు వచ్చిన 1 సీటు కన్నా ఎక్కువ రావడానికి అయితే ఉపయోగపడుతుంది. లాస్ట్ ఎన్నికల 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కన్నా 2 పార్టీల బలం గణనీయంగా పెరగటానికి ఈ పొత్తు ఉపయోగపడుతుంది. అంతవరకు షూర్. ఇక మా ఇంటికి రాలేదు అని ఎవరైనా పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారా అండి? రాకపోతే రాలేదు, రాకపోని ఏంటంటారు? ఏం పవన్ కళ్యాణ్ రాక కొరకు ముద్రగడ అంతా ఎదురు చూపులు చూడాల్సిన అవసరం ఏంటి? ముద్రగడ స్థాయి ఏంటి? సో అందువల్ల రావడము రాకపోవడం రోజు లేఖలు రాస్తూ 80 సీట్లు ఎందుకు ఒప్పుకుంటలేవు, 70 సీట్లు ఎందుకు ఒప్పుకుంటలేవు, ముఖ్యమంత్రి ఒప్పుకుంటలేవు అంటూ లేఖల ద్వారా టీడీపీతో జనసేన పొత్తుకు ఇబ్బంది కలిగించే స్టేట్మెంట్లు బహిరంగంగా ఇస్తుంటే ఆయన ఇంటికి పోయి ఇంకా ఇబ్బంది పడతారా? నాకు అర్థం కాదు. అందువల్ల ఇంటికి రావడము రాకపోవడము అనేది వారికి ఉండేటువంటి రాజకీయ ఎజెండాలను బట్టి, వ్యక్తిగత వెసులుబాటును బట్టి ఉంటుంది. సో దానికి పొలిటికల్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ కాదు కదా. అందువల్ల ముద్రగడ జనసేనకు మద్దతు ఇచ్చి ఇప్పుడు 20 ఒక పని చేద్దాం, మీరు పోటీ చేసే 24 సీట్లలో మేము తిరిగి జనసేన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతాం అని ముద్రగడ హరిరామ జోగేలు కనుక ప్రతిపాదిస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారన్నది గ్యారంటీ. నేను ఇస్తా గ్యారంటీ. కావాలంటే నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడి, మిత్రమా వాళ్ళు ముద్రగడ హరిరామ జోగేలు మీకు పూర్తిగా 24 సీట్లలో మీకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారట, మీరు వెళ్ళండి అని. మరి రెడీనా చెప్పండి మొదలు. సో అందువల్ల దేని కొరకు వెళ్ళాలి అంటే మీ జనసేన ప్రచారానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? లేరు. పోనీ జనసేనకు ఓటేయనని బహిరంగంగా అప్పీల్ చేస్తానికి రెడీగా ఉన్నారా? లేదు. జనసేనకు అంతర్గతంగా సలహాలు ఇవ్వకుండా బహిరంగంగా ఇన్ని సీట్లకు ఎందుకు పోటీ చేయలేదు, అన్ని సీట్లకు పోటీ చేయాలని టీడీపీ పైన గొంతమ్మ కోరికలు కోరి
ఆ పొత్తు దెబ్బతినాలి అని ప్రతిపాదిస్తున్న వారి ఇంటికి పోయి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ చెప్పండి? ఏం చెప్తారు? ఇంకా మోర్ ఎంబరాస్మెంట్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు ఇళ్ళకి ఎప్పుడు పోతారు? అగ్రిమెంట్ ఉంటే పోతారు, డిసగ్రిమెంట్ ఉంటే పోరు కదా. ముద్రగడ 80 సీట్లు చేయాలంటున్నాడు, పవన్ కళ్యాణ్ 24 నా బలం అంటున్నాడు. ఈ ఇంటికి పోయి ఏం చేస్తారు చెప్పండి? సో అగ్రిమెంట్ అన్నా ఉండాలి, కామన్ పర్పస్ అన్న ఉండాలి. ఏది లేదు, ఇంటికి పోయి ఏం చేస్తారండి? ఏమో ఇంటికి పోనంత పట్ల ముద్రగడ పట్ల పవన్కు గౌరవం లేదు అని, మా ఇంటికి రాలే పవన్ కళ్యాణ్ నా పట్ల గౌరవం లేదని కంక్లూజన్ రావాలా? అంటే నేను వేరు, ముద్రగడ వేరు కావచ్చు, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఎవరైనా మీరు మా ఇంటికి రాలేదండి ఇంతవరకు, వచ్చారు రవిశంకర్ గారు అంటే మీరు నా పట్ల గౌరవం లేదా మీకు? వస్తానని చెప్పి రాకపోతే వస్తానని చెప్పి రాకపోయినా వస్తానన్నప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు తేడా లేదు ఉంది కదా. నేను అనేది అదే, ముద్రగడ నువ్వు 80 సీట్లకు పోటీ చేయలేదని అంటుంటే 24 సీట్లకు ఎందుకు పోటీ చేయాలని అడుగుతుంటే ఏం చేయాలి? పోయి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? పోయి ఏం చేయాలి? ఇంకా ఎంబరాసింగ్ పడాలా? సో అప్పుడు ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముద్రగడ 80 సీట్లు పోటీ చేయమని, పవన్ కళ్యాణ్ 24 చేస్తారని అనాలా? బహుశా పవన్ కళ్యాణ్ వెళ్ళుంటే ఈ లెటర్ వచ్చేది కాదేమో సార్. వెళ్ళినా వెళ్ళకపోయినా లెటర్ వస్తుంది. అంటే ఇంటికి రాకపోతే లెటర్లు వస్తారా? నాకు ఇది ఎక్కడ రాజకీయం అండి? అంటే ఇంటికి పోకపోతే లెటర్లు వస్తారా? అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా అది. ఇంటికి వస్తే లెటర్ రాయరు, ఇంటికి రాకపోతే లెటర్ వస్తారా? లెటర్ రాయడానికి ఇంటికి సంబంధమే లేదు. మీరు చూస్తుండండి ఈ ఎజెండా ఎవరిది, ఎవరి కోసం అర్థమవుతుంది కదా. రైట్ సార్. అంటే ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. ఆయన స్టైల్లో ఆయన రాశారు సార్. పవన్ కళ్యాణ్ లాభమా నష్టమే లేకుండా చెప్పండి? ఇలా నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి ఎందుకు పోతారండి? నష్టం చేస్తున్న వాళ్ళు ఇంటికి అవడం పోతారా? మీరే చెప్తున్నారు ఇలాంటి లేఖలలో పవన్ కళ్యాణ్ నష్టం అని. నష్టం కలిగించే వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారండి? ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తానని రాకపోవడానికి మధ్యలో జరిగిన పరిణామం కూడా అందరూ తెలుసు కదా. ముద్రగడ వైసీపీలో చేరుతాడని వార్తలు వచ్చాయి. తనకు తన కొడుకు 2 సీట్లు అడిగాడని, అందుకు వైసీపీ అంగీకరించలేదని, ఇవన్నీ రాలేదా? అంటే మరి వైసీపీలో చేరడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నప్పుడు ముద్రగడ ఖండించాడా? లేదు అని. నేనెందుకు చేరుతానయా, జగన్తో పోతానా, నేను నాకేం పర్లేదా అని అన్నాడా? అంటే జనసేన నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి వచ్చినప్పుడు తోట త్రిమూర్తులు గారు, అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను సార్, ఆయన ఫోన్ చేస్తే మీకు మీ పార్టీకి దండం, దయచేసి పార్టీలో చేర్చుకునే విషయాల మీద చర్చించడానికైతే నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేశారు సార్. అయినా మరి పవన్ కళ్యాణ్ పోయి ఏం చేస్తాడు? నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే జనసేన మధ్యలో వైసీపీకి వెళ్తారని వార్తలు వచ్చాయా లేదా? వచ్చాయి సార్. 2 సీట్లు అడుగుతున్నట్టు కూడా. మరి ఎందుకు ఖండించలేదు? వైసీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ పోయి ఏం చేస్తారండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ ఇప్పటికైనా ముద్రగడ పిలిపి ఇవ్వండి, జగన్ ఓడించమని తేలిపోతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరిక శ్రేయభిలాష అయితే జగన్ ఓడించమని పిలిపిస్తాడా ముద్రగడ? చెప్పండి. ముద్రగడ కానీ జోగేలు కానీ పిలిపివ్వగలరా? చూద్దాం సార్. మరి దాంతో తేలిపోతుంది కదా. సైలెంట్గా ఉంటారా లేకపోతే ఎవరు ఎటువైపు తేలుతుంది కదా. నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటే ముద్రగడ పిలిపివ్వాలి జగన్ ఓడించాలని. సో మరి ఆ పిలిపినప్పుడు జనసేన తరఫు అని చెప్పలే కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళ ఎవరి తరఫు కాదు కనుక మనం ఏం పిలిపియ్యము. నువ్వు ఒకవైపు జనసేన శ్రేయభిలాషం అయితే జగన్ ఓడించాలని పిలిపివ్వాలి కదా. ఎందుకు ఇస్తలేడు మరి ముద్రగడ? జగన్ ఓడించడం అంటే చంద్రబాబును గెలిపించడం కదా సార్. మరి ఏం చేయాలి? దేని సొల్యూషన్? మరి ముద్రగడ ఏ పాత్ర పోషించాలి? మీకు తెలియదు కదా, అప్పుడు కాపుద్యమం సమయంలో చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి చంద్రబాబును ఓడించమని పిలిపివ్వమనండి. అదండి ఇవ్వాలి కదా. నేను అనేదంటే చంద్రబాబును ఓడించమని పిలిపివ్వమనండి. ఏదో ఒక పిలిపేది ఇవ్వాలి కదా. లేదంటే కామ్గా ఉండాలి. బహుశా కామ్గానే ఉండొచ్చేమో సార్ ఈ ఇద్దరు కురువృద్ధులు కూడా ఈ పరిణామాల తర్వాత. రైట్ సార్. ఇక వైఎస్ షర్మిల ప్రధానంగా జగన్ ఉండకూడదు.